నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే దీని ద్వారా కేవలం 50% మాత్రమే ఫలితం ఉంటుందని డాక్టర్స్ అంటున్నారు. తారకరత్న గుండె నాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా గుండెకు రక్తం అందిస్తున్నామన్నారు. పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కాకపోయినా తారకరత్న పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ అంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, లోకేష్, తారకరత్న కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నారు. ఇక ఈరోజు బెంగళూరు హాస్పిటల్కి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రానున్నారు. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే తారకరత్న రీసెంట్గానే పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా ఈ మధ్య ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వరుసగా కార్యకర్తలను కలుస్తూ సమావేశాలు పెడుతున్నారు. ఈ నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. 4 రోజుల ముందు నుంచే తీరిక లేకుండా తారకరత్న రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారట. 4 రోజులుగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న కారణంగా ఒత్తిడి వల్ల తారకరత్నకు హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్స్ అంటున్నారు. తారకరత్న పడిపోయిన వెంటనే ఆయన కుప్పంలో హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆపరేషన్ చేసి స్టంట్ కూడా వేశారు డాక్టర్లు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ పరిస్థితి కంట్రోల్లోకి రాలేదంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. తారకరత్న క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతానికి కూడా విషమంగా ఉన్నట్టుగా డాక్టర్స్ అంటున్నారు. అయితే వారి వంతు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక్కొక్కరిగా నందమూరి కుటుంబ సభ్యులంతా హాస్పిటల్కి చేరుకుని ఆయన్ని పరామర్శించడం చూస్తుంటే ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇటు నందమూరి అభిమానుల్లో, అటు టీడీపీ కార్యకర్తల్లో కూడా చాలా భారీగానే చేరుకుంటున్నారు హాస్పిటల్కి. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ వివరించేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, ప్రస్తుతం ఎలా ఉంది? ఏమన్నా కోలుకుంటున్నారనుకోవచ్చా? మరోవైపు ఒక్కొక్కరుగా నందమూరి కుటుంబ సభ్యులంతా హాస్పిటల్కి చేరుకుని ఆయన పరామర్శిస్తున్నారు వారి కుటుంబ సభ్యుల్ని. సో ఈరోజు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కాసేపట్లో వస్తారని చెప్తున్నారు. ఏ టైంకి వాళ్ళు వెళ్తున్నారు? అసలు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? రైట్ సతీష్, ముఖ్యంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం గురించి ఇప్పటికే నారాయణ హృదయాలయ డాక్టర్లు మాత్రం ఇప్పటికీ ఆయనకి ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పేసి అంటున్నారే తప్ప ఆయన ఆరోగ్యం అయితే అత్యంత విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన రేపు ఇంకా ప్రత్యేకంగా ఏదైతే కార్డియాలజీ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణించిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సంబంధించిన బంధువులు అయితే మొత్తం అందరూ ఇక్కడ ఒక్కొక్కరిగా వస్తున్నారు. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే ఉదయం 10 గంటలకి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటు కళ్యాణ్ రామ్ ఇద్దరు రాబోతున్నట్లు ఇప్పటికే సమాచారం రావడంతో ఇప్పటికే హాస్పిటల్ వద్ద భారీ స్థాయిలో ఇటు అభిమానులు కావచ్చు,
ఇటు టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. మరోవైపు ఈ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టిన పరిస్థితి ఉంది. ఎవరు లోపలికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో బారికేడ్లు అయితే పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి అక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు అనంతపురం జిల్లాల నుంచి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు ఆయన షెడ్యూల్ కి సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ కళ్యాణ్ రాబోతున్నటువంటి స్పెషల్ బైక్ సంబంధించి ఈ షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటలకైతే అక్కడ నుంచి బయలుదేరుతున్నారు అనే సమాచారం అయితే ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఏదైతే తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ పూర్తి స్థాయిలో వైద్యులైతే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రేపటికి ఏం జరగబోతున్నదే తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సతీష్. అంటే ఒకటి అక్కడ ఒక్కొక్కరిగా చేరుకోవటం, అసలు లోపల ఏం జరుగుతుంది ఇంత ఇక్కడ క్లారిటీగా చెప్పకపోవడం చూస్తుంటే ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది అందరిలో. అసలు ఎందుకు డాక్టర్స్ కూడా అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంది అనేది ఎందుకు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు అనుకోవాలి? అంటే ముఖ్యంగా ఈయన యాంటీ వాళ్ళు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కారణంగా కనీసం ట్రీట్మెంట్ కూడా అందించేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో అన్ని ఫ్లాట్స్ అన్ని క్లోజ్ అయిపోవడం, బ్లడ్ అసలు సర్క్యులేషనే లేకుండా పోవడంతో ఆయన చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇప్పటికే డాక్టర్లు తెలుసుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కనీసం సంచి వేయడానికి కూడా ఆయనకి అవకాశం లేదు అని చెప్పేసి ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం అయితే క్షీణించింది, అవకాశం 50-50 ఛాన్సెస్ అని ఇప్పటికే వాళ్ళ అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఆయన చాలా విషమంగానే ఉందని చెప్పేసి ఇక్కడ వైద్యులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో వైద్యులు కూడా బయటికి తెలపన పరిస్థితి. అంటే ఏం జరుగుతోంది లోపల, అంటే చికిత్స అందిస్తున్నారా లేదా అనేది కూడా తెలియని అయోమ పరిస్థితుల్లో ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే మరోవైపు వర్తమానాలు కావచ్చు, ఇటు పార్టీ శ్రేణులు ఎవరు వస్తున్నప్పటికీ వాళ్ళు కొంతమందిని అయితే లోపలికి అనుమతించడం కూడా అనుమతించట్లేదు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇటు టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరు వచ్చినా కానీ లోపలికి పోనివ్వట్లేదని ఇప్పటికే వాళ్ళు నాయకులు కూడా తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. లోపలికి ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి కూడా అభిమానులకి అవకాశం లేకుండా పోయిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు సతీష్. అంటే సునీల్, నిన్న పురంధరేశ్వరి మాట్లాడుతూ సోమవారం వరకు వెయిట్ చేస్తారు, సోమవారం మరోసారి టెస్టులు చేస్తారు, కోలుకోవాలని ప్రార్థిస్తున్నామంటూ ఆమె చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత మోహన్ కృష్ణ, చైతన్య కృష్ణ చెప్తూ ఆయన కూడా 48 గంటల తర్వాత డాక్టర్స్ మళ్ళీ మరొకసారి అని చెప్తున్నారు. అంటే రేపు ఏం జరగబోతుంది, అసలు రేపు ఏమైనా టెస్టులు ఏమైనా చేయబోతున్నారా, అంటే అబ్జర్వేషన్లో ఉంచారనుకోవాలా, వారి మాటలను ఎలా చూడాలి మనం? కేవలం ఇది అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. కనీసం అంటే ఏదైతే డాక్టర్లు ఏదైనా ట్రీట్మెంట్ చేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి. కానీ వీళ్ళైతే పూర్తి స్థాయిలో హోప్స్ పెట్టుకున్నారే కానీ ఎటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. కానీ 48 గంటలు గడిస్తే కానీ డాక్టర్లు మేము ఏం చెప్పలేమని చెప్పేసి ఇప్పటికే డాక్టర్లు తెలపడం, దానిపై ఇటు ఏదైతే తారకరత్న సోదరులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రతి ఒక్కరూ తెలుస్తున్న దాని ప్రకారం సోమవారం ప్రత్యేకంగా మళ్ళీ మరొకసారి డాక్టర్లు ఏదైతే తారకరత్నాన్ని చెక్ చేస్తారో దాని తర్వాత చూస్తాం దాని గురించి అని చెప్పేసి వాళ్ళు తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమైనప్పటికీ వైద్యులు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అబ్జర్వేషన్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఆయన ఆరోగ్యంపై అయితే క్షీణంగా ఉందని చెప్పేసి డాక్టర్లు తెలిసిన పరిస్థితి ఉంది సతీష్. రైట్ సునీల్, థ్యాంక్ యూ.